ముంతా తుఫాను ఒంగోలును ముంచెత్తింది. ఒంగోలులో ఉన్నటువంటి పాపా కాలనీ, బలరాం కాలనీ మొత్తంగా ఇక్కడ ఒంగోలులో ప్రవహిస్తున్నటువంటి వరద నీరు మొత్తం కూడా పోతురాజు కాలువ మీద నుంచి ఇక్కడ గండిపడడంతో ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం టోటల్ జలమయమయ్యాయి. ఇక్కడ నిర్వాసితులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది మీ ఏరియాల పరిస్థితి? బాగా మునిగిపోయిందండి. సామాన్ అంతా కొల్ల అయిపోయింది. అసలు ఏమి లేవు ఇంట్లో సామాన్లు, ఎక్కడెక్కడ తేలిపోతున్నాయి. ఎప్పటి నుంచి పరిస్థితి ఉంది? నిన్న మా పొద్దున్న నుంచి రాత్రి ఎక్కువ, రాత్రి బాగా ఎక్కువ. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు మీరు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తున్నారు? పైకొండ ఇళ్ళకి వెళ్తున్నాం అండి. పైన ఆడికి వెళ్తున్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారా లేకపోతే ఎక్కడికి? మా వాళ్ళు ఉంటే పైన ఆడికి వెళ్తున్నాం. అది అట్లా పరిస్థితి. సామాన్లు మొత్తం నష్టము, డబ్బు నష్టము. ఇంట్లో ఒక సామాన్ లేదు. ఎంత నష్టపోయింటారు? మా ఇంట్లో ఫ్రిడ్జ్, కూలరు, టబ్బగడ్డ మంచము మొత్తము తడిసిపోయినాయి. గ్యాసు మొత్తం. సో ప్రభుత్వాన్ని మీరేం కొడుతున్నారు? సహాయం చేయమని అడుగుతున్నామండి. ఇప్పుడు సహాయం చేయకపోతే మేము ఏం తినాలి ఇన్ని రోజుల నుంచి? ఇప్పుడు ఇంట్లో వెళ్తానికి కూడా ఆస్కారం లేదు. ఇంట్లోకి ఇంతలో వచ్చింది. ఇప్పుడు మునిగిపోయి వచ్చాం. ఎన్ని గంటల ఇప్పుడు నీళ్ళు వచ్చాయి? రాత్రి నుంచే ఉంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గింది. రాత్రి ఎక్కువ, ఇప్పుడు తగ్గింది. రాత్రి బిక్కుకుంటే ఎక్కడ మీరు తలదాచుకున్నారు? మా వాళ్ళు ఉంటే ఇక్కడ పైన 3వ స్టేర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని వస్తున్నాం. బట్టలు కానీ వెళ్తే ఇల్లంతా గందరగోళం అయిపోయింది. ఎంతలో నీరు ఉండే. అధికారులు మిమ్మల్ని పునరావాస కేంద్రానికి పొమ్మని చెప్పలేదా? చెప్పారండి, చెప్పారు. కానీ మేము ఇంటి దగ్గర వెళ్ళాము. పనులకి వెళ్ళి రాత్రి 9 గంటలకు వచ్చాం. అప్పటి నుంచి ఇంటికి వెళ్తానికి వల్లగాల ఏడా ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కాలనీలు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఓవరాల్గా అన్ని లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ పోతురాజు కాలువకు ఆనుకొని ఉన్నటువంటి కాలనీలు మొత్తం టోటల్గా ఇక్కడ ఈ వరద నీరుతో ముంచెత్తింది. గండిపడడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు మొత్తం టోటల్గా ఇక్కడ వరద నీరులో చిక్కున్నాయి. మొత్తం ఏ ఇంట్లో బయట చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరద నీరు అనేది లోపలికి పోవడంతో ఇంట్లో కనీసం తలదాచుకునే పరిస్థితి అనేది లేదు. రాత్రి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఒక్కసారిగా ఇక్కడ ఈ గండిపడ్డ నీరు అనేది కాలనీలోకి చేరడంతో నీరు అనేది ఇళ్ళకి కూడా ముంచెత్తడంతో ఎవరు కూడా తలదాచుకోలేని పరిస్థితి ఉంది. రాత్రి కూడా ఏరియాలో బిక్కుమంటూ కాలం గడిపామని చెప్పి ఇక్కడ నిర్వాసితులు చెప్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా కార్డ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మొత్తం టోటల్గా ఈ నీరులో నానిపోతున్న పరిస్థితి అనేది నెలకొంది. రాత్రి చూసినట్టు ఈ ప్రాంతం దాదాపు మనిషి లోతు మేర ఇక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. క్రమంగా ఇది తగ్గుముఖం పడడంతో ఇప్పుడు నడుముల్లోతు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు కాలనీ వాసులు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ వాళ్ళ రిలేషన్స్కో అంటే బంధువుల ఇళ్ళకు కావచ్చు, పునరావాస కేంద్రాలు కావచ్చు పోతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. వైపు అధికారులు కూడా జేసీబీ యంత్రాలను సహాయంతో పోతురాజు కాలువకి ఎక్కడైతే గన్లు పడ్డాయో ఆ గన్లు బూడ్చివేసి ఎక్కడా కూడా చెదారం ఏదైనా అక్కడ నిలిచిపోయింటే అక్కడ వరద నీరు కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంటే వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఈ నీటిని మొత్తం టోటల్గా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద సాయంత్రంలోపు కొద్దిగా వర్షంగినికి పడకుండా తెరపిస్తే మాత్రం వీటిని అన్నిటి బయటికి నెట్టి క్లియర్ చేసి విద్యుత్తో పాటుగా మళ్ళా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించి ప్రజలను ఆదుకుంటామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, ఒంగోలు.